హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లలు అయితే రాఖీ కట్టించుకోవడానికి ప్రిపేర్ అయ్యారు, రెడీగా కూర్చున్నారు, రెడీ అయ్యి. సో మా చిన్ను అయితే తెగ గోల్ చేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నారు నన్ను అనేసి. ఇంకా ముందు శశికి అయితే మా పాప రాఖీ కడుతుంది, మా పెద్ద బాబుకి. సో బొట్టు అయితే పెడుతుందండి, చూడండి ఒకసారి. బొట్టు పెట్టేసింది. ఇంకా రాఖీ అయితే నమ్ము రాఖీ తీసుకొని కట్టు. సో రాఖీ అయితే కడుతుందండి. సో మీరు కూడా రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకున్నారా? మీలో ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అందరు చేసుకునే ఉంటారులేండి, ఎందుకంటే రాఖీ పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది. ఇంకా మా అక్క అయితే హెల్ప్ చేస్తుంది, పాపకి చేతదవుతుందో లేదో అనేసి మా అక్క అయితే పక్కన కూర్చొని హెల్ప్ చేస్తుంది. ఇంకా మా పాప అయితే రాఖీ కట్టింది, స్వీట్ అయితే తినిపిస్తున్నాడు బొట్టు పెట్టేసి. అబ్బాయి కూడా బొట్టు పెడుతున్నాడు, పెట్టేసి స్వీట్ అయితే తినిపిస్తాడండి ఇప్పుడు. ఇంకా అక్షంతలు వేసి అమ్మాయిని అయితే దీవిస్తున్నాడు. సో అదండి. అదైతే వాడి కాళ్ళకు మొక్కుతుంది అనేసి వాడైతే తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే అన్నల కాళ్ళకి చెల్లెలు మొక్కేది సంవత్సరానికి ఒకసారే కదా, విడిగా ఎప్పుడు మొక్కరు కదా చాలా వరకు కొంతమంది. అందుకనేసి తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఇద్దరు స్వీట్స్ అయితే తినిపించుకున్నారండి. ఇప్పుడైతే ఇంకా చిన్న పాప కూడా కడుతుంది రాఖీ. సో తను కూడా కూర్చోబెట్టి తనైతే బొట్టు పెడుతుంది, తన చేత కాదు కదా. సో మేమైతే చెప్తుంటే గైడెన్స్ ఇస్తుంటే తనైతే రాఖీ అయితే కడుతుంది, బొట్టు పెట్టింది. రాఖీ తీసుకొని వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కడుతుంది. దాని హ్యాపీనెస్ అయితే అసలు చెప్పడానికి లేదు. స్వీట్స్ అయితే తినిపించుకున్నారు. సో ఇప్పుడైతే మా పాప కాళ్ళకి దీవించి వాళ్ళ అన్నయ్యని మొక్కుతుంది. అన్నయ్య దీవించురా అని చెప్తుంది. ఎంత సంతోషపడుతుంది అసలుకి. ఇదైతే కొత్తగా ఉంది, దీనికి ఊహ వచ్చినాక ఇప్పుడే కదా ఇలా ఓన్గా తనకైతే తను చేయటం నేర్చుకుంటుంది. తినైతే మా నైబర్ అండి, అంటే మా పక్కింటి పాప. సో తను కూడా, తనకి ఇంకా కజిన్ బ్రదర్స్ ఎవరు లేరంట, అందుకని అక్క నేను కడతానంటే కట్టమన్నాము. తనైతే కడుతుంది రాఖీ బాబుకి. కొంచెం తను కొత్తగా అనిపించింది, భయపడుతూ ఉంది. సో తను కూడా రాఖీ అయితే కట్టేసింది. తను కూడా రాఖీ అయితే కట్టేసిందండి. ఇంకా స్వీట్ అయితే తినిపిస్తుంది. ఇంకా తను కూడా బాబు కూడా పెట్టాడు, తను కూడా కాళ్ళకి దీవించమండి. తను కొంచెం ఇబ్బందిగా కొత్తగా చూస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మా చిన్నుగాడి ప్రోగ్రామ్ అండి, మా చిన్నుకి కట్టాలి. వాడైతే ఏందా వీళ్ళందరూ ఏం చేస్తున్నారా నన్ను అని బిత్తర్ చూపులు చూస్తున్నాడు. బొట్టు పెడుతుంటే నవ్వుకుంటున్నాడు, ఏందో చేస్తున్నారని. చేతిలో చాక్లెట్ పెట్టి కూర్చోబెట్టాము, అయినా ఉండలేదు, తెగ గొడవ చేస్తున్నాడు. ఏదో కడుతున్నారు, ఏదో చేస్తున్నారు నాకు అనేసి. స్టార్టింగ్లో వైనంగా సైలెంట్గా కూర్చున్నాడు, ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు. అదిగో వద్దంట లాక్కుంటున్నాడు చేతినైతే వెనక్కి. ఇంకా వాడు చిన్నోడు కాబట్టి ఇంకా అక్షింతలు వేసేసి అమ్మాయి, వాడికి తెలియదు కాబట్టి ఇంకా అక్క అయితే కాళ్ళకి నమస్కారం చేయించింది. స్వీట్ పెడుతుంటే వద్దంట, ఏదో పెడుతున్నారని ప్రతిదానికి తలకాయ అడ్డంగా ఊపుతున్నాడు. ఇంక ఇప్పుడైతే నవ్య పెడుతుంటే ఇంకా ఏడ్చేస్తున్నాడు గట్టిగా, అది బుగ్గలు పట్టుకొని పెడుతుందని. సో ఇంకా అదైతే రాఖీ కడుతుంది, అది కూడా. చూపిస్తుంది మా తమ్ముడు రాఖీ కడుతున్నాను అని. ఇంకా మా పాప అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా అమ్మాయి అయితే కడుతుంది, రిషి కూడా కట్టేసింది. వాడు ఏడుస్తున్నాడు, ఇంకా వాడికి చిరాకు వచ్చేసింది. నిద్రపోయే టైం అయింది కదా, ఆకలో నిద్ర అర్థం కాలేదు, మాకు కూడా బాగా ఏడ్చేసాడు. అందుకని ఇంకా త్వరగా ఫినిష్ చేసేసి చివరిలో హారతి అయితే ఇచ్చేసాము. హారతి ఇస్తుంటే చూడండి పాపం ఎలా ఏడుస్తున్నాడు, బాగా ఏడ్చేసాడు చిన్ను అయితే. చూసారు కదా, ఇంకా ముగ్గురు పిల్లలు కలిసి హారతి అయితే ఇచ్చారండి.